హనుమాన్ జయంతి సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని హనుమాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతంలో శ్రీ రమా సత్యనారాయణ సహిత వీరాంజనేయ స్వామి ఆలయంలో 1,00,000 తమలపాకులతో సహస్రనామార్చన నిర్వహించారు. దాస ఆంజనేయ స్వామి ఆలయంలో అభిషేకం నిర్వహించారు. భద్రాచలం రామాలయంలో హనుమాన్ మాలాధారులు తమలపాకులతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ఖమ్మంలో పలు ఆలయాలు నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలపై కాల్వొడ్డు వీరాంజనేయ స్వామి ఆలయం నుంచి మా ప్రతినిధి రజనీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. జయంతి సందర్భంగా ఖమ్మం పట్టణంలోని ఖమ్మంతో పాటు భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం, దాంతోపాటు ఖమ్మం రమా సత్యనారాయణ సహిత ఆంజనేయ స్వామి దేవస్థానంలో కాల్వొడ్డులో ఉన్న, దాంతోపాటు దాసాంజనేయ స్వామి, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, ప్రభా ట్యాక్స్లోని రామాలయం ప్రాంతాల్లో కూడా ఆలయాలలో కూడా అన్ని భక్తులతో కిటకిటలాడుతని చెప్పొచ్చు. దాదాపు ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు కూడా అన్ని ఆలయాలకు, ఖమ్మం పట్టణంలో అన్ని ఆలయాల్లో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఏర్పాట్లతో పాటుగా భక్తులు విశిష్టంగా ఈరోజు వచ్చి హనుమాన్ పూజలో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఆ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ వీరయ్యతో పాటుగా కాల్వొడ్డులోని శ్రీ రమ సత్యనారాయణ సమేత హనుమాన్ దేవస్థానంలో మాత్రం ప్రస్తుతం మనం ఉన్నాము. వీరందరూ కూడా ఆలయంలో అర్చకులు పూజలు కూడా నిర్వహిస్తున్నారు. భక్తులు కూడా ఆరతి కూడా తీసుకోవడానికి అంతా కూడా భక్తులు అందరూ కూడా వేచి చేసి ఉన్నారు. దాదాపు ఈ రమా సత్యనారాయణ దాసాంజనేయ స్వామి దేవస్థానంలో మాత్రం ఈరోజు 1,00,000 తమలపాకులతో మాత్రం అర్చన కార్యక్రమం, దాంతోపాటు సహస్రనామార్చన కూడా పూజా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. దాదాపు దీనికి సంబంధించింది కూడా మనకి భక్తులతో పాటు అంతా కూడా అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం మనకి ఈవో సత్యనారాయణ స్వామి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈవో అందుబాటులో ఉన్నారు. సార్, ఈవో గారు చెప్పండి, ఈ ఆలయంలో 1,00,000 తమలపాకులతో అర్చన కూడా కార్యక్రమం చేస్తున్నారు. ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు? జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. స్థానిక శ్రీ కాల్వొడ్డు సత్యనారాయణ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమ జయంతి సందర్భంగా వేలాది సంఖ్యలో భక్తులు దర్శనానికి విచ్చేస్తారు. ఈ సందర్భంగా శ్రీ కుమ్మరిగుంట్ల శ్రీనివాసరావు గారి దంపతులచే సమర్పించబడిన 1,00,000 తమలపాకులతో శ్రీ స్వామివారికి అర్చన అభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. తర్వాత హోమ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకి దేవాదాయ శాఖ తరఫున అన్ని సౌకర్యాలు కల్పించాము. తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులు స్వామివారిని సేవించుకొని వెళ్తున్నారు. సరే, మనకి ఆలయ అర్చకులు పూజారి అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఆ ఆలయంలో వీరాంజనేయ స్వామి ఆలయం, సత్యనారాయణ సమేత వీరాంజనేయ స్వామి ఆలయంలో ఎలాంటి పూజలు చేస్తున్నారు? 1,00,000 తమలపాకులతో ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు? ఎలాంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పడి? జయ శ్రీమన్నారాయణ. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర నక్షత్రాయ మంగళం శ్రీ హనుమతే అంటాము. పూర్వభాద్ర నక్షత్రము, వైశాఖ మాసము, కృష్ణపక్షమి, దశమి తిథిలో స్వామి యొక్క జన్మ నక్షత్రము. ఇది ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి యొక్క ప్రముఖ ఆలయాల్లో ప్రథమమైనటువంటి ఒక ఆలయం కాబట్టి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో 3 రోజుల పాటు ఈ వైభవ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇది దాదాపుగా నిన్నటి నుండి ప్రారంభమై హనుమాన్ చాలీసా పారాయణంతో అష్టోత్తర శత కలశాభిషేకంతో స్వామి వైభవంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలన్నీ కూడా భక్తులకు అనుగుణంగా వారందరూ కూడా పాలు పంచుకునే విధంగా ఈ 1,00,000 తమాలపత్ర పూజా కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. అంటే వారందరికీ కూడా సంకల్పం చెప్పి ఆ మంటపంలో ఉన్నటువంటి ఆకులు వారికి స్వయంగా ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి అర్చకుల ద్వారా స్వామికి సమర్పించడం జరుగుతుంది. తద్వారా స్వామికి స్వయంగా మనం అర్చన కావించుకున్నటువంటి ఒక ఫలితాన్ని భక్తులందరూ కూడా పొందుతారు. అదేవిధంగా లోక సంరక్షణార్థం, లోకక్షేమం కోసం పక్కనే మన్యసూత విధానంగా, పంచసూక్త విధానంగా హోమ కార్యక్రమం కూడా ఇదే టైంలో జరుగుతూ ఉంటుంది. చక్కగా భక్తులందరూ కూడా వైభవంగా ఈ ఆలయానికి విచ్చేసి, ఇది అతి ప్రాచీనమైనటువంటి ఒక దేవాలయం. స్వామివారు కూడా స్వయంభూగా వేంచేసి ఉన్నటువంటి స్వామి కాబట్టి ఇంత వైభవంగా జరుగుతుంది. ఇంకా ఒక కొద్ది సేపట్లో 1,00,000 తమాలపత్ర పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంకాలం పూట వైశాఖ పూజ, ఫలదానములు, మహదాశీర్వచనములు, దాదాపుగా 200-300 మంది బ్రాహ్మణోత్తములు అందరూ వేచేస్తారు. వారందరూ కూడా వచ్చినటువంటి ఒక భక్తులందరికీ కూడా ఆశీర్వచనం చేసి అనుగ్రహిస్తారు. జయ శ్రీమన్నారాయణ. మొత్తంగా చూడవచ్చు, భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కూడా హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన
మాలధారణ కూడా చేసిన భక్తులు కూడా ఉన్నారు. వారందరూ కూడా గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి కూడా అక్కడికి వచ్చి భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో కూడా వాళ్ళంతా ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. దాంతోపాటుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలోని ప్రతి దేవాలయంలో కూడా భక్తులతో మాత్రానికి కిటకిటలాడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితుల్లో చూడవచ్చు. ప్రస్తుతం మనం కాల్వొడ్డు ప్రాంతంలోని ప్రాచీన దేవాలయం అయిన స్వయంభుగా వెలిచిన ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిచిన శ్రీ రామ సత్యనారాయణ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ 1,00,000 తమలపాకులు వచ్చే అర్చన కార్యక్రమం చేస్తారు. సాయంత్రం కూడా ఫలప్రదర్శన 200 మంది అర్చకులు వచ్చే ఇక్కడ కూడా స్పెషల్ ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా పూజా కార్యక్రమాలు కూడా చేస్తామంటూ అర్చకులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ ఖమ్మం జిల్లాలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులతో మాత్రం ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. మరోపక్క దాసాంజనేయ స్వామి జడ్పీ సెంటర్లో ఉన్న దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయం 10 గంటలకు హనుమాన్ చాలీసాతో పాటు హనుమాన్ పారాయణం, దాంతోపాటు హనుమాన్ కళ్యాణం కూడా చేస్తున్నట్టు కూడా అధికారులు కూడా వెల్లడించిన పరిస్థితి. ఓవరాల్గా ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కూడా హనుమాన్ చాలీసా పారాయణం, దాంతోపాటుగా హనుమాన్ మాల ధరించిన మాలధారణలో కూడా మాల విరమణ కూడా కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకమైన ఈవో రమాదేవి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా చెప్తున్నారు. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, కాల్వొడ్డు వీరాంజనేయ.